భారతదేశం నిరంతర ఎన్నికల రణక్షేత్రం. 5 ఏళ్లకోసారి దేశవ్యాప్తంగా ప్రభుత్వం మారాలి. కానీ మన దేశంలో రాజకీయ యుద్ధం ఎప్పుడూ ముగియదు. ఈరోజు ఒక రాష్ట్రంలో పోలింగ్ జరిగితే రేపు మరో రాష్ట్రంలో ప్రచారం, ఎల్లుండి ఇంకో చోట రాజకీయ సమరం. దేశం ఎప్పుడు ఏదో ఒక చోట ఎన్నికల మూడులోనే ఉంది. కానీ ఇప్పుడు ఈ 78 ఏళ్ల ప్రజాస్వామ్య వ్యవస్థను మునుపెన్నడూ లేని విధంగా మార్చేసే ఒక నిర్ణయం దేశ రాజకీయాల్లో పెను తుఫాన్ రేపుతోంది. అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు. ఇది కేవలం ఒక ఎన్నికల సంస్కరణేనా, లేక భారత రాజకీయ పటాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక పొలిటికల్ మాస్టర్ ప్లానా? చరిత్ర తిరగేస్తే ఒకేసారి ఎన్నికలు అనేది భారతదేశానికి కొత్తేమి కాదు. స్వాతంత్రం వచ్చిన తొలి 2 దశాబ్దాల్లో, అంటే 1952, 57 లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల పతనం, మరికొన్ని చోట్ల మధ్యంతర ఎన్నికలు, రాజకీయ అస్థిరత వెరసి ఆ ముహూర్త చక్రం తప్పింది. షెడ్యూల్ పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. ఫలితంగా నేడు ఏటా దేశంలో ఏదో ఒక మూల ఎన్నికల కోలాహలం కనిపిస్తూనే ఉంది. అయితే దీనివల్ల దేశం ఏం కోల్పోతుంది? కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలు స్పష్టంగా ఉన్నాయి. ప్రతి ఏటా ఎన్నికలంటే అది కేవలం ఓట్లు వేయడం కాదు, వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు, లక్షల ప్రభుత్వ సిబ్బంది విధులకు ఆటంకం, వేల కంపెనీల భద్రతా బలగాలు. వీటన్నింటికి మించి దేశాన్ని కుదిపేసే అతి పెద్ద సమస్య ఎన్నికల ప్రవర్తన నియమావళి. అవే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. కోడ్ అమల్లోకి వచ్చిందంటే చాలు, కొత్త ప్రాజెక్టులు ఆగిపోతాయి, కీలక పాలనాపరమైన నిర్ణయాలు నిలిచిపోతాయి, అభివృద్ధి కార్యక్రమాలు మందగిస్తాయి. అంటే దేశం 5 ఏళ్లలో దాదాపు 2 ఏళ్లు ఎన్నికల నిర్వహణ కోసమే స్తంభించిపోతుంది. 2029 నాటికి లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు, 2034 నాటికి పూర్తి స్థాయి స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తుంది. వినడానికి ఇది పరిపాలనా పరంగా అద్భుతమైన సంస్కరణలాగే అనిపిస్తుంది. కానీ నాణానికి రెండో వైపు కూడా చూడాలి కదా. విమర్శకులు, రాజకీయ విశ్లేషకులు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే: లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఎవరిని చూస్తారు? ముఖ్యంగా దేశ ప్రధానిని, జాతీయ భద్రతను, అంతర్జాతీయ విధానాలను, దేశ భవిష్యత్తు. కానీ ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనం చూసేది మాత్రం స్థానిక సమస్యలను, రైతు కష్టాలు, రోడ్లు, నీటి ప్రాజెక్టులు, స్థానిక నాయకత్వం. ఇప్పుడు 2 ఎన్నికలు ఒకేసారి ఈవీఎంల మీద ముందుకు వస్తే జాతీయ అంశాల భారీ తరంగంలో స్థానిక అంశాలు కొట్టుకుపోయే ప్రమాదం లేదా అనేది అందరినీ తొలిచివేస్తున్న ప్రశ్న. ఇది ప్రాంతీయ పార్టీలను కూడా దెబ్బతీసే అవకాశం లేకపోలేదని విశ్లేషకుల అభిప్రాయం. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీఆర్ఎస్, డిఎంకే వంటి బలమైన ప్రాంతీయ పార్టీల రాజకీయం క్రమంగా కుదించబడుతుందనేది కూడా నిపుణులు చేస్తున్న మరొక వాదన. భారతదేశం అనేది ఒక సమాఖ్య వ్యవస్థ, అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్. రాష్ట్రాల స్వతంత్ర రాజకీయ స్వరం బలహీనపడితే అది సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలిగిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అన్నిటికంటే పెద్ద రాజ్యాంగ ప్రశ్న: ఒకవేళ 2029లో ఒకేసారి ఎన్నికలు జరిగాక 2031లో కేంద్ర ప్రభుత్వమో లేదా ఒక రాష్ట్ర ప్రభుత్వమో మెజార్టీ కోల్పోయి పడిపోతే అప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ దేశమంతా ఎన్నికలు పెడతారా, లేక మిగిలిన 2-3 ఏళ్ల కాలానికే మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారా? మళ్ళీ దేశమంతా ఎన్నికలు పెడతారా, లేక రాష్ట్రంలో తదుపరి జాతీయ ఎన్నికల వరకు రాష్ట్రపతి పరిపాలన విధిస్తారా? ఇవి ప్రజాస్వామ్య సూత్రాలకు లోబడే ఉంటాయా అనేది బిగ్ క్వశ్చన్. అయితే దీనికి భారీగా రాజ్యాంగ సవరణలు కావాలి. కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కావాలి. అన్నింటికి మించి రాజకీయ ఏకాభిప్రాయం కావాలి. ఇది ఇప్పుడు దేశం ముందున్న $1 మిలియన్ ప్రశ్న. ప్రతి ఏటా అయ్యే ఎన్నికల ఖర్చును తగ్గించుకోవడం ముఖ్యమా, లేక భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న సమాఖ్య వ్యవస్థ బలాన్ని కాపాడుకోవడం ముఖ్యమా? భారత ప్రజాస్వామ్యం ఇప్పుడు ఒక చారిత్రక మలుపు వద్ద నిలిచింది. 2029 ఎన్నికలు కేవలం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో నిర్ణయించే ఎన్నికలు మాత్రమే కాదు, భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని, భవిష్యత్తును పునర్నిర్మించే ఎన్నికలుగా చరిత్రలో నిలిచిపోనున్నాయి. వేచి చూద్దాం ఏం జరగబోతోందో. జమిలీ ఎన్నికల వల్ల రాజకీయ పార్టీలకు లాభమా, లేక దేశానికి లాభమా? మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి.